గద్దర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నాం. అందులో భాగంగానే గద్దర్ ఫౌండేషన్ 3 కోట్ల విరాళం స్మృతివనానికి నెక్లెస్ రోడ్లో ఎకరం స్థలం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి సభ. ఓకే, మరి గద్దర్ ఆలోచన విధానం అంటే ఏంటి అంటే, ఆయన నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. ఇక్కడ ఈ సమస్య ఉందంటే ఆ సమస్య మీద ఒక పాట కట్టడం, దాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఆ తెలియజేసిన పాటను మళ్ళీ దానికి రియాక్షన్ని పొందడం, ఆ రియాక్షన్ నుంచి ఒక ఫలితాన్ని రాబట్టి ఆ సమస్య సానుకూలపరచడం. ఇదే ఆయన యొక్క ప్రధానమైన ఆలోచన విధానం. మరి ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటి మీద ఇప్పుడే ఒక పోరు మొదలు పెట్టాలా, లేకపోతే కొన్నాళ్ళ తర్వాత మొదలు పెట్టాలా అనేది గద్దర్ ఇప్పటికీ ఉండుంటే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉండేవాడు. వీళ్ళకైతే టైం అయితే 7 నెలలు దాటి 8 నెలలు అయింది. మరి గద్దర్ ఇప్పుడే ఒక యుద్ధం చేసి ఉండడు.